So this is one of the finest motorcycles Royal Enfield has ever made. So this is Royal Enfield Gorilla 450. ఇది ఒక స్ట్రీట్ డే బైక్ రోస్టార్ అని చెప్తారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని ఎందుకు చెప్తానంటే దిస్ ఈజ్ అన్ ఆల్ రౌండ్ వెహికల్. స్టైల్, లుక్స్, కంఫర్ట్, రైడింగ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ ఈస్ ఆన్ రోడ్, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ రోడ్, లాంగ్ రైడ్స్, హైవేస్ కి ప్రతి ఒక్క సిచ్యుయేషన్ కి ఈజీగా ఉంటుంది. సో లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ డిజిటల్ టీఎఫ్టీ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, నావిగేషన్ వస్తుంది అండ్ ఆల్సో కాల్ అలర్ట్స్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్ గా ఉంది కానీ రఫ్ రోడ్స్ లో డీసెంట్ గా అయితే హ్యాండిల్ చేసుకుంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ తో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా వస్తుంది. బ్రేక్స్ కి అయితే ఏం టెన్షన్ లేదు. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే షార్ప్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ రెండు ఇందులోనే ఉంటాయి. నైస్ గుడ్ లుకింగ్ C8 టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక్కి నుంచి కూడా లుక్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. ఇంజిన్ స్పెక్ గురించి మాట్లాడుకుంటే 452cc అయితే వస్తుంది. 40 Nm ఆఫ్ టార్క్ అండ్ ప్రొడ్యూసర్స్ 40 bhp. 185 kg వెయిట్ తో వస్తుంది. సీట్ హైట్ వచ్చేసి 780 mm తో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 169 mm అయితే వస్తుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 వచ్చేసి ఒక ఫన్ టు రైడ్ వెహికల్. కంప్లీట్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సిటీలో స్పోర్టీ రైడ్ అండ్ హైవేస్ లో కాన్ఫిడెంట్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. అందుకే ఇది ఒక కంప్లీట్ ఫన్ టు రైడ్ వెహికల్ అండ్ ఆల్ రౌండ్ వెహికల్ అని చెప్తున్నాం. నాకు పర్సనల్ గా నచ్చింది ఏమంటే దీని యొక్క లుక్స్ అండ్ దీని యొక్క స్పోర్టీ ఫీల్, రైడింగ్ పొజిషన్ అన్నమాట. ఇందులో టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి, టాప్ అండ్ మిడ్ అండ్ బేస్. కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ 9 కలర్స్ లో వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి మీకు 3,45,000 పడుతుంది. మిడ్ వేరియంట్ 3,53,000 అయితే పడుతుంది అండ్ టాప్ అండ్ 3,65,000 అయితే పడుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఈ బైక్ మీరు రైడ్ చేశారా లేదా, అంటే ఒకవేళ మీరు కన్నా రైడ్ చేసింటే మీరు చెప్పండి హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ వెహికల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకుంటే అమేజింగ్ క్రియేషన్స్. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.